హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. రీసెంట్ హాట్‌స్టార్‌లో 'బాక్' అనే ఒక హర్రర్ కామెడీ మూవీ వచ్చింది. ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లో రిలీజ్ అయింది. అలాగే నిన్న హాట్‌స్టార్‌లో వచ్చింది. థియేటర్‌లో ఈ మూవీ చూడడం కుదరలేదు, అందుకే నిన్న హాట్‌స్టార్‌లో చూశాను. ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మనం ముందుగా ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి ఒకసారి. డైరెక్టర్ ఎవరంటే సుందర్ సి అని ఒక తమిళ్ డైరెక్టర్. ఈ మూవీ కూడా తమిళ్దే. ఈయన చాలా సినిమాలు తీశాడు. వాటిలో ఒక 2 సినిమాలు గొప్ప గొప్ప యాక్టర్లైన కమల్ హాసన్ గారితో ఒక సినిమా, ఇంకా మన రజనీకాంత్ గారితో ఒక సినిమా తీశారు. అవేంటో గెస్ చేయండి. వీడియో చివరిలో చెప్తాను ఆ సినిమాలు ఏంటో. అవి చాలా ఫేమస్ సూపర్ హిట్ సినిమాలు ఆ 2. అలాంటి ఆయన ఈ హర్రర్ కామెడీ మూవీస్ ఎందుకు తీయాలనుకున్నాడో నాకు తెలియదు. ఇది 4వ సినిమా ఆయన తీసిన హర్రర్ కామెడీస్లో. సేమ్ స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది 4 సినిమాల్లో. ఎండింగ్ కూడా కొంచెం సేమే ఉంటుంది. కాకపోతే కొంచెం కథ మారుతుంటుంది. పెద్ద ప్లాట్ మారిద్ది అంతే. ఆ మనిషి చచ్చిపోవడానికి కారణాలు మారుతాయి, వాళ్ళు చచ్చిపోయి దెయ్యంగా మారడానికి కారణాలు మారుతాయి తప్ప స్టోరీ మారదు. యాక్టర్లు కూడా చాలామంది వాళ్ళే ఉంటారు. అదేంటో ఈయన అన్ని సినిమాలు ఈయనే డైరెక్టర్, ఈయనే హీరో కూడా. కొన్ని సినిమాల్లో 2 సినిమాలు సిద్ధార్థ్ ఏమో ఉన్నాడు, వాటిలో ఈయన కూడా ఉన్నాడు. మళ్ళీ ఈయన మామూలుగా ఈయన సినిమాలు ఈయన క్యారెక్టర్ లాయరో డాక్టరో ఏదో ఉంటుంది, కానీ ఈయన మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, దెయ్యాలతో ఫైట్ చేస్తాడు. చివరికి ఈయనే ఆ దెయ్యాన్ని పంపించేస్తాడు ఎలాగోలా. ఈయన అన్ని సినిమాలు ఇది కామన్గా ఉంటుంది. ఈయన మన రాఘవ లారెన్స్ 2 అని చెప్పుకోవచ్చు. ఆయన ఎలాగైతే దెయ్యాల సినిమాలు చెప్తుంటాడో, ముని, గంగ, కాంచన అని, ఈయన కూడా ఇంతే తీసుకుంటూ వస్తున్నాడు. ఆయన దాంట్లో అంతే, ఈయన దాంట్లో సేమ్ అంతే ఉంటాయి స్టోరీలు. ఆయన దాంట్లోనేమో దెయ్యం ఆయన ఒంట్లోకి వస్తుంది, దీంట్లో మాత్రం అలా కాదు. ఈయన దెయ్యాల్ని, ఆ దెయ్యం ఎవరు, ఎందుకు చచ్చిపోయింది అన్ని కనుక్కొని కేసుని సాల్వ్ చేస్తుంటాడు. ఇది ఆయన పని కాదు, కానీ ఆయన చేస్తుంటాడు. అదే మ్యాజిక్. అలా ఉంటాయి ఈయన అంతా. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిందంటే పెద్దగా అసలు అంతకేం నచ్చడానికి ఏం లేదు. అలా అని తీసి పారేయడానికి ఏం లేదు. యావరేజ్గా అనిపించింది. అంత క్రింజ్గా కూడా ఉండదు. నేను ఫస్ట్ ఈయన ఈ 4 సినిమాలే తీశాడేమో అనుకున్నా డైరెక్టర్, ఈ హర్రర్ కామెడీ. మీరు తెలుగులో చూసే ఉంటారు, కళావతి అని, ఇలా ఇంకా వేరే సినిమాల పేర్లు ఏమి ఉన్నాయి నాకు గుర్తులేదు. చూశాను, ఆ సినిమాలు కూడా నేను చూశాను. కొన్ని అయితే థియేటర్కి వెళ్ళి మరీ చూశాను. ఒక సినిమా కళావతి అనుకుంటా, థియేటర్కి వెళ్ళి మరీ చూశాను. అప్పట్లో అవి నచ్చినాయి, కానీ ఇప్పుడు చూస్తుంటే అవి ఏమంత అనిపించట్లే. ఏదో చూస్తున్నాం అంటే చూస్తున్నాం అంత, అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. అలాగని మరీ తీసి పారేసేలా కూడా ఉండదు. వన్ టైం వాచ్బుల్ ఈ మూవీ. ఇక కామెడీ అంతగా ఏం ఉండదు, ఎక్కడ అంతగా నవ్వు కూడా రాదు. కొంతమందికి రావచ్చేమో, నాకైతే అసలు నవ్వే రాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ని బాగా మెయింటైన్ చేశారు. సినిమాలో అక్కడక్కడ దెయ్యం వచ్చినప్పుడు కానీ ఆ భయం అనేది అనిపించింది, దెయ్యం అని. నాకు ఇంతవరకు ఏ సినిమాకి అనిపించలేదు. ఎప్పుడు అరుంధతి సినిమాకి అనిపించింది, మళ్ళీ దీనికే అనిపించింది అలా కొంచెం. సెకండ్ హాఫ్లో అది కూడా అనిపించదు, చిరాకేసిద్ది. ఏంట్రా ఈ దెయ్యం ఏంటి, దెయ్యంతో ఫైట్లు ఏంటి. మన హీరో లాయరు, కానీ దెయ్యాలతో ఫైట్ చేస్తాడు, అదేందో నాకు అర్థం కాదు. ఇంకొక సీన్ ఉంటుంది, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ చూసి ఉంటే మీరుగైనా, డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, సేమ్ అక్కడ తీసుకొచ్చేట కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుంది ఆ ఫైట్ సీను. అది ఎవరెవరికంటే మన తమన్నా చనిపోయి దెయ్యం అయి ఉంటుంది, ఆమెకి ఇంకో బాక్ అని ఒక దెయ్యం ఉంటుంది. ఈ సినిమా పేరు కూడా అదే, బాక్. అదే దెయ్యం, పిశాచి. దానికి ఈమెకి ఫైట్ ఉంటుంది. దాన్ని చూసి నాకు ఆ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ గుర్తొచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేశారు అసలు. చిరాకేసింది అక్కడైతే నాకు అసలు. ఇంకా ఎండింగ్ అయితే ఇంకా మాట్లాడే పని లేదు. చివరికి ఇంకా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఏం చేయలేవు. చివరికి దేవుడు దేవత వచ్చి ఆ దెయ్యాన్ని చంపాలి, అట్లా అయిపోద్ది. 4 సినిమాలు అంతే నేను చూసా కదా, అన్ని సినిమాలు సేమ్ ఇంతే ఎండ్ అవుద్ది. దాన్ని చూస్తే నాకు కొంచెం చిరాకేసింది. వీళ్ళంతా ఎందుకున్నారు, ఇంతసేపు ఎందుకు లాగడం సోది అనిపించిద్ది. అది నాకు అలా అనిపించింది ఈ సినిమా మీరు ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు కూడా అలానే అనిపించిందా, లేకపోతే మీకు వేరేలా అనిపించిందా, కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త సినిమాలతో మంచి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.